కిచెన్ లో ఎన్ని డబ్బాలు కొనుక్కున్నా పెట్టుకోవడానికి అయితే నాకు ప్లేస్ లేదు. చూసారు కదా, అసలు డబ్బాలకి ప్లేస్ లేక చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే తక్కువ స్పేస్ ఉంది కదండి. ఈ ఒక్క షెల్ఫ్ ఉంది, అలాగే ఈ ఒక్క షెల్ఫ్. దీనివల్ల ఏ డబ్బాలు కొనుక్కున్నా కూడా చక్కగా ఎదురుగా నీట్ గా అందంగా పెట్టుకోవడానికి అయితే సరుకులు తెచ్చుకున్నప్పుడు కొన్ని కొన్ని ప్యాకెట్స్ అయితే పెట్టేసుకోవాల్సి వస్తుంది. అందుకని చెప్పి మంచి ప్రోడక్ట్ అయితే నేను ఆన్లైన్ లో ఆర్డర్ చేశాను. అదేంటో చూసేద్దాం. మల్టీపర్పస్ గా పనికి వచ్చే ఐటమ్ అండి. ఇదిగోండి, ఇదిగోండి, చూసారు కదా చక్కగా ఇలా తిరుగుతుంది. ఎంత బాగుందో కదా. ఇది ఎలా ఉంటుందో చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇదిగోండి, మొత్తం 6 కంపార్ట్మెంట్స్ అయితే వచ్చాయి. ఈ మూత ఇలా తీస్తే ఇదిగోండి వచ్చేస్తుంది. ఇదంతా కూడా మనకి ఇందులో నుంచి పప్పులు అయితే పోసుకోవడానికి ఉంటుంది. నాకు తెలిసి ఇందులో మరి ఎంత క్వాంటిటీ పడుతుందో ఒక 1/2 కేజీ లేదంటే 3/4 కేజీ పడుతుందని నేనైతే అనుకుంటున్నాను. చక్కగా తీసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఇప్పుడు మీకు పప్పులు అయితే పోసి చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు ఒక దాంట్లో పోస్తున్నాను నేను. ఇది కేజీ ప్యాకెట్ అన్నమాట. ఇప్పుడు ఇది పోస్తే ఎంత పడుతుంది అనేది మనకు తెలిసిపోతుంది. ఇదిగోండి, పావుంత అంటే నాకు తెలిసి ఒక 600 గ్రాములు అయితే పట్టుంటుంది. అంటే అర కేజీ పెట్టిందండి. ఇప్పుడు ఈ పప్పు అయితే వేసాను కదా, ఇప్పుడు మిగిలిన వాటిలో కూడా వేసేసి మీకు మొత్తం చూపిస్తాను. ఇదిగోండి, చూసారు కదా చక్కగా అన్ని పప్పులు అయితే ఇందులో వేసాను. అర కేజీ పెట్టాయండి. అన్ని కూడా 1/2 కేజీ మీద కొంచెం అంటే 600 గ్రాముల వరకు పట్టాయి. అన్ని కలర్ఫుల్ గా ఉంది కదా. చక్కగా ఇలా పప్పులు ప్లేస్ తక్కువగా ఉన్న వాళ్ళు చక్కగా ఇలాంటిది తీసుకుంటే గనక చూడండి, ఇప్పుడు 6 రకాలు అయితే పట్టేసాయి. 6 డబ్బాలు తీసేయచ్చు. ఇలాగైతే చక్కగా వేసుకుంటే కనుక ఇలాంటి తీసుకుంటే చాలా పనికొస్తుంది. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. మీరు ఎవరైనా దీనిని తీసుకోవాలనుకుంటే గనక నాకు కమెంట్ సెక్షన్ లో లింక్ అనేసి పెట్టండి. మీకు లింక్ అయితే నేను ఇస్తాను. ఇప్పుడు ఈ పప్పులు ఎలా తీసుకోవాలో కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ మనకి ఈ బౌల్ అయితే ఇచ్చాడు. ఈ బౌల్ ఉంది కదా, ఇది ఇలా పెట్టేసుకోవచ్చు. ఇది మనకి ఇలా పైది తిరుగుతుంది కదా. ఇదిగోండి, ప్రతి దానికి కూడా ప్రతి ప్రోడక్ట్ అంటే దేనికి సంబంధించి దానికి ఇక్కడ ఇదైతే బటన్ అయితే ఇచ్చాడు. మనకి ఏ పప్పు కావాలో ఆ పప్పు ఎదురుగా అయితే ఇది ఇలా పెట్టుకోవాలి. బౌల్ ఎదురుగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ ఉంది కదా, దీని దగ్గర మనకి పచ్చిశనగపప్పు తీద్దాము. ఇలా ప్రెస్ చేస్తే పప్పు అయితే ఇందులో పడుతుంది. ఇలా ప్రెస్ చేసి ఉంచాలి. ఇదిగోండి, పప్పు అయితే ఇలా వస్తుంది. ఎంత కావాలంటే అంత తీసుకుని వాడుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఈ బౌల్ని యాజ్ గా ఇలా పెట్టేసుకోవచ్చు. చూసారు కదా, ప్రోడక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ప్లేస్ తక్కువ ఉంటే కనుక ఇదైతే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. ఇది మీకు కావాలంటే కనుక నాకు లింక్ అనేసి కమెంట్స్ పెడితే కనుక మీకు లింక్ అయితే ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.